దేశంలో సీఎంలంతా పట్టణాల వెంట పరిగెడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం పల్లెలు కులవృత్తులను పట్టించుకుంటున్నారన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని బలోపేతం చేస్తున్నారన్నారు. వరంగల్లో గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంత్రి హరీష్ రావు మార్కెట్ యార్డ్ల కొత్త గట్టిన గోదాంలను ప్రారంభించారు. రామప్ప పాకాల నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. దేశంలో ముఖ్యమంత్రులంతా పట్టణాల వెంట పరిశ్రమల వెంట పరిగెడతా ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పట్టణాలు ఎంత ముఖ్యమో పల్లె సీమలు కూడా అంతే ముఖ్యమని ఇవాళ పల్లెల్ని అభివృద్ధి చేసే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిండ్రు కేసీఆర్ గారు. మా గొల్ల కుర్మల గురించి ఆలోచించి 4,000 కోట్ల రూపాయలతోని గొర్రె పిల్లల్ని ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఒక్క నర్సంపేట నియోజకవర్గంలోనే 120 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద 12,000 మంది గొల్ల కుర్మలకు అందించబోతా ఉన్నాం. ఒకప్పుడు రాష్ట్రానికి కూడా ఇంత ఉండేది కాదు. ఒక్క నర్సంపేటకే 120 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఒక్క గొల్ల కుర్మల గురించే కాదు, చేనేత కార్మికుల నుంచి, గీత కార్మికుల గురించి, ఈరోజు రజకుల గురించి, నాయి బ్రాహ్మణుల గురించి, ఎంబీసీల గురించి ప్రతి కుల వృత్తిని కూడా కాపాడడం కోసం ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కుల వృత్తులను బలోపేతం చేస్తున్నాం. రైతు సోదరులకు 9 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చాం. వచ్చే సంవత్సరం నుంచి 8,000 రూపాయలు సబ్సిడీ కింద ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు ఇవ్వబోతా ఉన్నాం. మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేశాం. ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని తీసుకొచ్చాం. 1,000 కోట్ల రూపాయలతో గోడౌన్లు కట్టాం. ఇలా వ్యవసాయాన్ని బలోపేతం చేయడం ద్వారా, రైతును బలోపేతం చేయడం ద్వారానే గ్రామీణ అభివృద్ధి సాధ్యమైందని చెప్పి ఇవాళ పల్లెలను అభివృద్ధి చేసే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలి అంటే కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఆలోచనలో భాగంగా నిన్ననే మెదక్ సిద్దిపేట జిల్లాలో కొండపాక గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న ఒక మంచి మాట మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల మంది యాదవులు ఉన్నారు. వీళ్ళు మనకు ఒక గొప్ప సంపద అని చెప్పారు. ఆ సంపదను, ఆ మానవ వనరులను మనం ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి వాళ్ళ కుల వృత్తిని ప్రోత్సహించాలి అంటే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేయాలి. మందల సంఖ్యను పెంచాలి. మందలు పెరిగితే సంపద పెరుగుతుంది అని ఆలోచించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 7,18,000 మంది యాదవ గొల్ల కురుములను గుర్తించడం జరిగింది. దాదాపు 7,800 సొసైటీలను ఏర్పాటు చేసుకున్నాం. ఈ 7,18,000 గొల్ల కురుమలకు, యాదవులకు గొర్రెల పంపిణీ చేయాలి అంటే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కలిపి 9,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నది.